అవకాశాన్ని, యోగ్యతను ప్రభు మనందరికి ఇచ్చాడు. హల్లెలూయా. వాటందరిని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. నిజంగా ఈరోజు వాక్యంలో నుంచి చూద్దాం. వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథాలు అందరికి తెరుద్దాం. 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ మాట దయచేద్దాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ మాట. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడినుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ప్రభు ఒక అద్భుతమైన అంశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అదేంటంటే దండము. ఈరోజు అంశం ఏంటి? దండము. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. దండము అనగా ఏంటంటే చేతిలో ఉండే ఒక విధమైన కర్ర. దండము అని మీకు డౌట్ రావచ్చు. దండం అంటే ఏంటి అంటే, దండము అనగా అంటే ఏంటంటే చేతిలో ఉండే ఒక విధమైన కర్ర అని చెప్పవచ్చును. ఇది ఎవరి చేతిలో ఉంటుందో ఆ వ్యక్తిని బట్టి యొక్క ఉపయోగం ఉంటుంది. ఈ దండము కొంతమంది చేతిలో ఉంటుంది. అయితే వారి యొక్క ఏ వ్యక్తి చేతిలో ఈ దండం ఉంటుందో ఆ వ్యక్తి యొక్క ఉపయోగం కొరకు ఈ దండం పెట్టుకో ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి లేఖనాల్లో మనం చూసినట్లయితే కొంతమంది చేతుల్లో దండం ఉంది అని లేఖనాల్లో మనం చూడవచ్చు కదా. ఈ దండం కొంతమంది చేతిలో ఉంది. కాబట్టి వారి గురించి, ఆ వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం కదా. దండం అనగా ఏంటి? చేతిలో ఉన్న ఒక కర్ర కదా. కర్ర ఏ వ్యక్తి చేతిలో ఈ కర్ర ఉంటుందో ఆ దాన్ని బట్టి ఆ కర్రను ఉపయోగిస్తాడు. హల్లెలూయా. అయితే ఇందాక మనం చదువుకుందాము. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే నిజంగా ఇక్కడ ఎవరి చేతిలో ఉంది? రాజు చేతిలో ఉంది. ఇక్కడ రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి యూనుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉన్న నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. ఇక్కడ రాజు చేతిలో దండం ఉంది. మీకు అందరికీ బాగా తెలుసు. ఇక్కడ మనం చూస్తే రాజు మొట్టమొదటిగా రాజు చేతిలో ఉన్న దండము. హల్లెలూయా. అయితే ఈ దండము ఎందుకు చూపించాడు రాజు అన్న మనం గమనిస్తే, ఎస్తేరు గురించి మీకు బాగా తెలుసు. ఎస్తేరు గురించి ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు మనం చూసుకుందాం. ముఖ్యంగా ఎస్తేరు ఒక ప్రార్థనా పరురాలు. ఎస్తేరు తన ప్రజల కోసం, యూదులందరి కోసం ఏం చేసింది? తన ప్రాణాలు తెగించి ఏం చేసింది? రాజు ఎదుట నిలబడడానికి ఇష్టపడింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజు ఎదుట నిలబడడానికి ఇష్టపడింది. నిజంగా మనం ఎస్తేరు గురించి ధ్యానించినట్లయితే, ఎస్తేరు తన యూదులందరి కోరికం రక్షించడానికి ఏం చేసింది తెలుసా? ఎంతో ప్రయాసపడింది. అయితే ఆ యూదులందరినీ హతమార్చాలని ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి పన్నాంగాలు పన్నుతున్నాడు. ఆ వ్యక్తి పేరు హామాను. హామాను అనే వ్యక్తి యూదులందరినీ చంపాలని ఉద్దేశిస్తున్నాడు. ఎందుకంటే మొర్దెకై అనే వ్యక్తి, అంటే ఎస్తేరు యొక్క పిన్న తండ్రి మొర్దెకై ఉన్నాడు. ఆ మొర్దెకై హామాను చూసి ఎప్పుడు దండం పెట్టేవాడు, నమస్కరించేవాడు కాదు. అక్కడ కోటలున్న ప్రజలందరూ హామాను చూసినప్పుడు అందరూ ఏం చేసేవారు? దండం పెట్టేవారు కానీ, మొక్కేవారు కానీ, నమస్కారం పెట్టేవారు కానీ, మొర్దెకై మాత్రం ఏం చేసేవాడు కాదు? నమస్కారం పెట్టేవాడు కాదు, దండం పెట్టేవాడు కాదు. ఇది చూసినప్పుడు హామాను చాలా కోపపడేవాడు. అందరూ ఈ కోటలో ఉన్న, రాజ్యంలో ఉన్న అందరూ కూడా నన్ను చూసి దండాలు పెడుతున్నారు, నా వంగి నమస్కారాలు పెడుతున్నారు. కానీ మొర్దెకై మాత్రం నన్ను ఏం చేయట్లేదు? దండం పెట్టడం లేదు, నమస్కారం చేయట్లేదు, నన్ను గౌరవించలేదు, నాకు విధేయత చూపట్లేదు అని చాలా కోపంతో ఉన్నాడు. ఆ కోపాన్ని బట్టి ఆ యూదులందరినీ, తన ప్రజలందరినీ నాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నాడు హామాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విషయం మొర్దెకై తెలుస్తుంది. మొర్దెకై ఏం చేసి తెలుసా? ఎస్తేరు దగ్గరకు వెళ్ళి ఆ విన్న విషయాన్ని అంతటినీ ఎస్తేరుకి చెప్తారన్నమాట.
ఇట్లా ఏం చేస్తున్నాడు, హామాను అనే వ్యక్తి భయంకరంగా ఏం ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, నువ్వు రాజు ఎదురు నిలబడాలి, రాజుతో నువ్వు మాట్లాడాలి, యూదులందరినీ రక్షించాలి, మన జనులందరినీ, మన ప్రజలందరినీ నీవు రక్షించగలవు. ఎందుకంటే ఈ కోటలో నువ్వు ఎస్తేరు రాణిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏదైనా చేయగలవు అని మొర్దెకై చెప్పినప్పుడు ఎస్తేరు ఏం చేసింది తెలుసా, రాజు ఎదుట నిలబడడానికి ఆమె ఏం చేసింది, ఒప్పుకుంది. అయితే రాణి అని ఎస్తేరు ఏమని తెలుసా, మనమందరము, మీరందరూ కూడా ఆ రాజ్యంలో మన ప్రజలందరూ, యూదులందరూ, అందరూ కోటలో ఉన్న కన్యకలు అందరూ, నా పనికత్తెలు అందరూ, నేను అందరం కలిసి ఉపవాసం ఉందాం, 3 రోజులు ఉపవాసం ఉందాం. ఆ 3 రోజులు ఉపవాసమైన తర్వాత నా గురించి అందరూ ప్రార్థన చేయండి, ఉపవాసంతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత నేను రాజు ఎదుట నిలబడబోతున్నాను, రాజు ఎదుట నిలబడతాను. అప్పుడు ఏమైనా పర్లేదు, ఎందుకంటే నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే రాజు ఎదుట నిలబడ్డానికి అంత ఆషామాషి కాదు. ఎప్పుడంటే అప్పుడు నిలబడ్డానికి, ఎక్కడంటే ఎప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఒక లెటర్ తీసుకోవాలి. చూడండి, మనం కూడా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజకీయవేత్తల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వెంటనే వెళ్ళడానికి వీలుంటుందా? వీలు లేదు. ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఒక లెటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ అధికారుల దగ్గర వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా రాజు ఎదురు నిలబడాలంటే అంత మన ఇష్టానుసారంగా వెళ్ళడానికి వీలు లేదు, ఒక పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ రాజు ఎదురు నిలబడడానికి వెళ్ళబోతుంది. అందుకే రాణి అడుగుతుంది, ఎస్తేరు అడుగుతుంది, నా కోసం మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కోటల్లో ఉన్న నేను, నా పనికెత్తలు అందరం కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మీరు కూడా ఏం చేయండి, అందరు మన ప్రజలందరూ, యూదులందరూ కలిసి నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే రాజు ఎదుట నిలబడబోతున్నానని చెప్పిందన్నమాట. ఎప్పుడైతే మాట చెప్పిందో, ఆ రాణి చెప్పినట్టుగానే, ఎస్తేరు చెప్పినట్టుగానే అందరూ కూడా, రాణి అని ఎస్తేరు, అక్కడ పనికత్తెలు, ఆ రాజ్యంలో ఉన్న యూదులు అందరూ కలిసి ఏం చేశారంటే ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇంకా ఎస్తేరు రాజు ఎదుట నిలబడబోతుంది. సో ఎప్పుడైతే రాజు ఎదుట నిలబడిందో, ఇందాక మనం చూసుకున్నాం 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజ సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. ఇక్కడ రాజు ఏం చేశాడు తెలుసు, ఎప్పుడైతే ఎస్తేరు రాజు నిలబడిందో, రాజు ఎస్తేరుని చూడగానే ఎస్తేరు పట్ల ఏం వచ్చిందంట, రాజుకు దయ పుట్టింది. అంత మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు తెలుసా, రాజు తన చేతిలో ఉన్న బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా. ఎవరు చాపుతారు, ఎందుకు చాపుతున్నారంటే దయ పుట్టింది. ఎవరికి? ఎస్తేరు మీద రాజు దయ పుట్టింది. అందుకే ఏం చేస్తున్నాడు తెలుసా, రాజు దాని దండాన్ని చూపించాడు. ఎప్పుడైతే చాపాడో ఏం చేసింది, ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే, వాస్తవానికి రాజు పిలువకుండా ఎవరైనా రాజు సన్నిధికి ఏం చేయదు, వెళ్ళిన ఎడల వారు ఏమవుతారు, సంహరించబడతారు. ఎవ్వరూ రాజు పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఇక్కడ వెళుతుంది. కానీ ఒకవేళ ఆ సమయం ముందు వారి పట్ల రాజుకు దయ కలిగి ఉంటే, చేతిలో ఉన్న బంగారపు దండను ఏం చేశారంటే వారి వైపు చాపినట్లయితే వారు బ్రతుకుతారు. ఎప్పుడైతే రాజుకు దయ పుడుతుందో అప్పుడు ఏం చేశారంటే రాజు దండము చూపిస్తాడు, బంగారు దండను చూపిస్తాడు. అప్పుడు అది అర్థం ఏంటంటే ఆమె పట్ల రాజుకు దయ పుడుతుందని అర్థం. వారు ఇంకా చావరు, బ్రతుకుతారు.
హల్లెలూయా. అంటే ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ రాజు చేతిలో ఉన్న దండము, మొట్టమొదటిగా ఏంటి? రాజు చేతిలో ఉన్న దండము. హల్లెలూయా. నిజంగా మనం చూసినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రాజు ఆమె యందు దయ చూపించాడు కాబట్టి తన చేతిలో ఉన్న దండమును ఆమె వైపు చాపాడు. హల్లెలూయా. రాజు ఎస్తేరుని చూసిన వెంటనే దయ చూపించాడు, కనికరాన్ని చూపించాడు కాబట్టి ఆమె బ్రతికింది. ఈరోజు యేసు ప్రభు వారు కూడా మన యందు దయ చూపించాడు, మన యందు కనికరం చూపించాడు, మన ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన దయ, ఆయన కనికరాన్ని బట్టి మనం ఈరోజు ఏమున్నాం? సజీవ లెక్కలో ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ఆయన దయ లేకపోతే ఈరోజు లేము, ఆయన కనికరం లేకపోతే ఈరోజు లేము. ఆయన దయ కనికరం లేకపోతే ఎక్కడో నరకంలో, ఎక్కడో భయంకరమైన పరిస్థితిలో, భయంకరమైన స్థితిలో ఉండేవారం. ఆయన దయ ఉంది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం, దేవుని మందిరంలో ఆయన మాటలు వింటున్నాం. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క దయ మన మీద ఉంది, దేవుని యొక్క కనికరం మన మీద ఉంది. ఆయన దయ ఉంది కాబట్టి మనం రక్షించబడ్డాము, ఆయన కనికరం ఉంది కాబట్టి మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఒకవేళ ఆయన దయ లేకపోతే ఎక్కడో నరకంలోకి వెళ్ళిపోయేవారం. ప్రియదేవుని బిడ్డ, నరకం ఎలాంటిది తెలుసా? భయంకరమైన ప్రాంతం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ప్రాంతంలోకి ఎవ్వరు వెళ్ళకూడదని ప్రభు ఏం చేస్తున్నాడు? అందరూ అంతటా రక్షణ పొందాలని, అందరూ మారు మనసు పొందాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆయన దయ మన మీద ఉంది, ఆయన దయ మన మీద ఉంది కాబట్టే మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం దేవుని సన్నిధిలో. ప్రియదేవుని, ఈ వాక్యాన్ని మనం వింటున్నాం, ఆయన మాటలు వింటున్నాం. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి దండం ఏంటంటే రాజు చేతిలో ఉన్న దండం. అంటే రాజు చేతిలో ఉన్న దండము ద్వారా ఏమైనా చేయగలడు. కొన్నిసార్లు ఆ దండను చూపిస్తే, కొన్నిసార్లు ఆ దండం ఏం చేస్తారు తెలుసా? మీరు వెళ్ళి అతన్ని శిక్షించండి, అతన్ని మరణశిక్ష వేయండి అంటే వేయాల్సింది. అంత కెపాసిటీ, అంత ప్రభావం గలవాడు రాజు. కానీ ఇక్కడ ఎస్తేరుని చూడగానే రాజుకి ఏం వచ్చిందంట? దయ పుట్టెను. హల్లెలూయా. కనికరం పుట్టింది. ఎస్తేరు మౌనంగా, ఎస్తేరు అన్ని ధరించుకొని, రాజభూషణం ధరించుకొని రాజు ఎదుట నిలబడింది. ఇక్కడ ఇందాక మాట చదువుతున్నాం, నిజంగా ఒక అద్భుతమైన మాట. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజా ఆవరణంలో తన రాజాసనము మీద కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా. అంటే ప్రియదేవుని బిడ్డ, ఎస్తేరుని చూడగానే దయ పుట్టింది. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నిన్ను చూడగానే ఆయనకు దయ పుట్టాలి, నిన్ను చూడగానే ప్రేమ పుట్టాలి, నిన్ను చూడగానే కనికరం పుట్టాలంటే ఏం చేయాలి తెలుసా? మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా పాటించాలి, ఆ దేవుని సన్నిధిలో మనం గడపాలి. అప్పుడే దేవుని యొక్క దయ మన మీద పుడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరుని చూడగానే రాజుకి ఎందుకు దయ పుట్టిందంటే రాజు మాట ఖచ్చితంగా వినింది. రాజుకు ఎదురు చెప్పలేదు అని, రాజు ఏది చెప్తున్నాడో అది చేస్తూ ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది? రాజు ఎదుట ఆమెకున్న మనసులో ఉన్న బాధను, లేకపోతే తన ప్రజలు రక్షించాలని ఒక ఆశను ఆమె కలిగి ఉంది. అందుకే నేను ఏమైనా పర్లేదు, నేను ఒకవేళ చంపినా పర్లేదు రాజు, నేను మాత్రం రాజు ఎదుట నిలబడబోతున్నాను కాబట్టి నా కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి అని వార్త చెప్పింది. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. రాజుకు దయ పుట్టడానికి కారణం ఏంటంటే ఎస్తేరు రాణి ప్రార్థన చేసింది. ఆమె ఒక ప్రార్థనా పరురాలు. షీఈ్ ఎ ప్రేయర్ వారియర్. ఆమె ఎవరు? ప్రార్థనా పరురాలు. అందుకే ఎస్తేరుని చూడగానే రాజుకి ఏం పుట్టిందంటే దయ పుట్టెను. అంత మాత్రమే, ఆమె మాత్రమే కాదు కానీ ఆ ప్రజలు, యూదులందరూ కలిసి, మొర్దెకైతో పాటు అందరూ కలిసి ఆమె కొరకు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రియదేవుని బిడ్డ, రాజు యొక్క మనసు ఏమైపోయింది? మారిపోయింది. హల్లెలూయా. వారి ప్రార్థన బట్టి రాజు యొక్క మనసు మారిపోయి, ఒకవేళ వారు ప్రార్థన చేయకపోయింటే ఏం చేసేవాడో తెలియదు కానీ వారి యొక్క ప్రార్థనను బట్టి, ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన బట్టి రాజు మనసు మారిపోయింది. ఎస్తేరుని చూడగానే దయ పుట్టింది. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. హల్లెలూయా. అతని చేతిలో ఉన్న దండాన్ని చూపించాడు, చాపాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, దేవుని యొక్క దయ మనకు ఎంతో అవసరం. హల్లెలూయా. దేవుని యొక్క దయ అవసరం, అలాగే మనుషుల దయ కూడా అవసరం.
ఈరోజు చాలామంది ఏమనుకుంటారో తెలుసా, నాకు దేవుని దయ ఉంటే చాలా, మనుషుల దయ అవసరం లేదు. కొన్నిసార్లు మనుషుల దయ కూడా మన అవసరం. మనుషులు కూడా మనం ఏం చేయాలి, మనుషుల కనికరం కూడా కావాలి, దయ కావాలి. ఇక్కడ రాజు రాని వీరందరూ ఎవరు, మనుషులే. ఈ రాజుకు ఎస్తేరుని చూడగానే దయ పుట్టింది. దానికి కారణం ఏంటంటే ఎస్తేరు ప్రార్థన చేసింది, రాజు చెప్పినట్టుగా చేసి. అంతకుముందు రాణి ఉండేది, వస్తీ అని రాణి. ఆమె ఏం చేసింది, రాజు మాట వినలేదు. రాజు ఎదుట సముఖం రమ్మంటే వస్తీ ఏం చేయలేదు, అవిధేయత చూపించింది. రాజు పిలిచినప్పుడు వస్తీ ఏం చేసి రాలేదు. కాబట్టి రాజుకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ ఎస్తేని చూడగానే దయ పుట్టింది, కానీ వస్తీని చూడగానే దయ పుట్టలేదు. ఎందుకంటే ఆమె అవిధేయత చూపించింది, రాజు మాటను ధిక్కరించింది, రాజు మాటను ఏం చేసి ఉల్లంఘించింది. కాబట్టే ఆ రాణి సింహాసనం హోదాలో నుంచి రాజు ఏం చేశాడు, వస్తీని దింపేశాడు. ఆమెకు బదులుగా ఎవరు కూర్చున్నారు, ఎస్తేరు రాణి. ఎస్తేరు ఎలా వస్తీలాగా అవిధేయత స్త్రీ కాదు, లేకపోతే లోబడని స్త్రీ కాదు, కానీ ఎస్తేరు విధేయత కలిగిన స్త్రీ, లోబడే స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, రాజు మాటను ఖచ్చితంగా పాటించిన స్త్రీ. అందుకే ఎస్తేరుని చూడగానే దయ పుట్టింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సంగమా, ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను చూడగానే దేవునికి కనికరం పుట్టాలి, నిన్ను నన్ను చూడగానే దేవునికి దయ. ఆ విధంగా మనం జీవించాలి ఈ లోకంలో. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు దయ కదా, చాలా కోపం వస్తుంటుంది. మనుషులు కొంతమంది చూసినప్పుడు, ఎందుకంటే వారు జీవిస్తున్న జీవితం, వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న క్రియలను బట్టి వారిని చూసినప్పుడు మనకు దయ కాదు కదా, కోపం పుడుతుంది. ఎంత కోపం అంటే కొట్టేటంత కోపం వస్తుంది. ఎందుకంటే వారు జీవిస్తున్న జీవిత విధానం, వారు చేస్తున్న క్రియలు, వారు జీవిస్తున్న జీవిత విధానం అంత సరిగా ఉండదు. కోపపడేటట్లు వారి ఆ జీవితం ఆ విధంగా ఉంటుంది. అందుకే వారిని చూసినప్పుడు చాలా కోపం వస్తుంది. ప్రియదేవుని, కొంతమంది చూసిన వెంటనే అమ్మ గయ్యాలు అనిపిస్తుంది కదా కొంతమంది చూసినప్పుడు. వారిని చూసిన వెంటనే దయ పుడుతుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే మనం జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఎస్తేరుని చూడగానే రాజుకు దయ పుట్టడానికి కారణం ఏంటంటే ఆమె విధేయత కలిగిన స్త్రీగా ఉంది, దేవుని మాట ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది, దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఉంది, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే ప్రార్థన పరురాలుగా ఉంది. కాబట్టి ఆమెను చూసిన వెంటనే రాజుకు దయ పుట్టెను. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, నిన్ను చూసిన వెంటనే దేవుని కూడా దయపడి. ఎందుకో తెలుసా, ఇంత వర్షంలో కూడా మీరు అందరూ వచ్చారంటే దేవుడు అది చూస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, అన్నీ బాగున్నప్పుడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు రావడం గొప్ప సంగతి కాదు. ఈరోజు నువ్వు వచ్చావే, ఇంత వర్షం వస్తున్నా చాలామంది రాకుండా ఆగిపోయారు. ఎందుకంటే వర్షం పడితే చిన్న చినుకులు పడితే మొలకలెత్తా అన్న మనసుతో చాలామంది రాకుండా ఆగిపోయారు. కానీ ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రభు, మీరు ఇంతగా వర్షం వస్తున్నా మీరు దేవుని దగ్గరికి వస్తున్నారంటే దేవుని యొక్క దయ మీ మీద ఉంటుంది. అలలు దేవుడు కనికరంతో కదలాడే దేవుడు. ఆయన కనికరం మీ మీద ఉంది కాబట్టి మిమ్మల్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని, దేవుడు దేవుని యొక్క దయ ఉంటుందో తెలుసా, అన్నీ ఉన్నప్పుడు సౌకర్యాలు, అన్ని డబ్బు, లేకపోతే హోదా, పలుకుబడి అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తావో, నిజంగా వచ్చినప్పుడు దేవుడు నిజంగా ఏ విధంగా చూస్తాడో తెలుసా, అన్ని విషయాల్లో కొంతమంది డబ్బు ఉన్నప్పుడు రారు దేవుని దగ్గరికి. ఆస్తి, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గర రారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గర పరిగెట్టుకుంటూ వస్తారు. కొంతమంది అన్నీ ఉన్నప్పుడు వస్తారు, కానీ ఏమి అన్నీ పోయినప్పుడు, బలహీన పరిస్థితుల్లో, రోగము, కొరతలు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని దగ్గర రారు. ఈ విధంగా ఉంటారు చాలామంది. అంటే ఈరోజు ప్రభు ఏం మాట్లాడు, ఎవరిని చూసినప్పుడు దేవుని దయ పుడుతుంది తెలుసా. అన్ని పరిస్థితులలో అన్ని విషయాల్లో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావు చూడు, అప్పుడు దేవుని యొక్క దయ మన మీద పుడుతుంది. ఈరోజు వర్షం వస్తున్నాను దేవుని దగ్గరికి వచ్చినావు, ఖచ్చితంగా దేవుని యొక్క దయ మన మీద కుమ్మరిస్తాడు. ప్రియది, ఆయన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు. ఏ విధంగా అయితే రాజు ఎస్తేరుని చూడగానే దయ పుట్టిందో, దయ పుట్టినప్పుడు రాజు యొక్క బంగారపు దండాన్ని తీసి ఆమె వైపు చూపించాడు. అంటే ఆమె ఎందుకు దయ పుట్టింది, ఎవరికి, రాజుకి. ఇక్కడ నిన్ను చూసినప్పుడు కూడా దయ పుడుతుంది దేవునికి. నిజంగా
ఎందుకో తెలుసా, నీ జీవిస్తున్న జీవిత విధానం, నువ్వు చేస్తున్న పనులు, ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయి. హల్లెలూయా. అది చూసినప్పుడు ఎంతో సంతోషపడతాడు ప్రభు. నిజంగా ప్రియదేని బిడ్డ, అది చూసినప్పుడు ఎంతో ఆనందపడతాడు. అందుకే మొదటి తెస్సలోనికై 5:16 ఉంది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, అలాగు చేయుట అది దేవుని చిత్తమై ఉన్నది. అన్ని విషయాల్లో, ప్రతి విషయాల్లో. కొంతమంది బాగా ఉన్నప్పుడు రారు, బాగలేనప్పుడు వస్తారు. కొంతమంది బాగలేనప్పుడు వస్తారు, అన్ని బాగున్నప్పుడు రారు. దేవుడు అంటే లెక్కలేదు. దేవుడు అంటే భయము, భక్తి లేకుండా చాలామంది ఈరోజు ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, అన్ని పరిస్థితులలో, అన్ని విషయాల్లో ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తావో అది దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియది. అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అన్ని విషయాలు, అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుని స్తుతించగలిగితే నిజంగా దేవుని యొక్క దయ నీ మీద కుమ్మరిస్తాడు. అందుకే ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ. ఒకరు మా డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఆనందించండి అనలేదు దేవుడు. డబ్బులు, ఆస్తి, ఐశ్వర్యం, పలుకుబడి, హోదా ఉన్నప్పుడు మాత్రమే దేవుని యందు ఆనందించండి అనలేదు. కానీ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈరోజు ప్రియదేని బిడ్డ, అలాంటి అవకాశాన్ని ప్రభు నీకు నాకు ఇచ్చాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే అవకాశాన్ని. ఈరోజు చాలామందికి ఆనందించే, సంతోషించే మనసు లేక ఈరోజు చాలామంది ఉన్నారు. దుఃఖం, బాధ, కరువు, ఇబ్బందులు, కాటకాలు, భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఆనందించలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును. దేవుని బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు బాగా లేవని దేవుని దూషించడం కాదు. ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. నీకు సమస్యలున్నా, బాధలున్నా, ఇబ్బంది, రోగం ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆనందిస్తావో, దేవుని సంతోషపెడతావో, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో దేవుడు అది చూసే దేవుడు ప్రియది. అందుకే యోబు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు అంటే, యోబు అన్ని విషయాల్లో దేవుని యందు ఏం చేసి ఆనందిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నాయి. 10 మంది పిల్లలు, మామూలు సంగతి కాదు. ఆస్తి, ఐశ్వర్యము, ఎడ్లు, మేకలు, ఇవన్నీ ఉన్నాయి. గొర్రెలు, ఒంటెలు, ఇవన్నీ ఉన్నాయి. పశు సంపద అంతా ఉంది. ఒక పెద్ద కోటీశ్వరుడు, సంపన్నుడు యోబు. అలాంటి వ్యక్తికి ఒకరోజు ఏమని తెలుసా, అన్నీ కూడా ఒకరోజు పోయినాయి ప్రియదేని బిడ్డ. 10 మంది పిల్లలు చనిపోయారు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచి. ఒక పిల్లలు, లేకపోతే మన పిల్లలకు చనిపోవడం సంగతి పక్కన పెడితే, మన పిల్లలకు ఏమైనా బాగలేకపోతే, జ్వరమో ఏమైనా అయిపోతే ఎంత భయపడతామో. కానీ ఒకసారి ఆలోచించండి, యోబుకు ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు ప్రియదేని బిడ్డ. 10 మంది శవాలు అక్కడ పండబెడితే అది దృశ్యం ఎంత భయంకరమైన దృశ్యం ఒకసారి ఆలోచించండి. 10 మంది శవాలు పడుకోబెట్టినప్పుడు యోబు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. ఒకరు కాదు, 10 మంది ఒకేసారి చనిపోతే ఆ శవాలు ముందు శవాలను పెడితే అతని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి. ఎంత భయంకరం. అంత మాత్రమే కాదు, అతనికి ఉన్న ఆస్తి, ఐశ్వర్యం అంతా పోయింది. ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఆ సరుకులంతా కూడా, ఓడలో ఉన్న సరుకులన్నీ మునిగిపోయాయి, సముద్రంలో మునిగిపోయాయి. అయ్యా ఇక్కడ ఉన్న ఇంకో ఓడ మునిగిపోయింది, ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కూలిపోయాయి అయ్యా, అన్నీ ఒక్కొక్కరు చెప్తుంటే యోబు వాటన్నిటిని తట్టుకుంటున్నాడు ప్రియదేని. ఒక్క పరిస్థితి, ఒక సమస్య వస్తేనే మనం ఎంత భయపడిపోతామో, ఏదైనా మనకు కలగరానిది ఏదైనా చేయరాని అవుతే మనం ఎంత భయపడతామో, బాధపడతామో, దేవుని సనుగుతూ ఉంటాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలాంటి భయంకరమైన సమస్య వచ్చింది, ఎందుకు ఈ రోగం వచ్చిందో కానీ మనం సనుగుతాం. కానీ యోబు జీవితంలో చూస్తే అన్నీ ఒకే రోజు ప్రియదేని బిడ్డ. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఆ పరిస్థితిలో కూడా యోబు ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుని సనగలేదు కానీ నా విమోచకుడు సజీవుడు. అన్నీ ఉన్నప్పుడు బాగా తీసుకున్నాం, అన్నీ ఉన్నప్పుడు అనిపిస్తున్నాం, లేనప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తున్నావు, లేనప్పుడు సనుగుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, యోబు అన్నీ ఉన్నా లేకపోయినా, అన్నీ పోయినప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోనేను, యెహోవా నామము స్తుతి కలుగునుగాక, యెహోవా నామము స్తుతి కలుగునుగాక. ఎంత అర్థమైన మాటలు యోబు మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ. సమస్యలు వస్తున్నాయని దేవుని సనగడం కాదు, గొనగడం కాదు. పరిశుద్ధ గ్రంథమును చూస్తే భక్తులైన వారు, దేవుని బిడ్డలు, దేవునికి ప్రియమైన వారు కూడా ఆ సమస్యలు వచ్చినప్పుడు దేవుని సనగుతున్నారు, సనిగారు.
సనిగారు, దానికి కావాల్సిన పర్యవస్థానాన్ని వారు అనుభవించారు. ఈరోజు ప్రీతి ఒకవేళ ఇంకా నువ్వు సనుగుతున్న ఒక విషయాన్ని బట్టి, ఒక బలహీనతను బట్టి, ఒక సమస్యను బట్టి సనుగుతుంటే ప్రభు అంటున్నాడు, ప్రభు ఎంతో బాధపడతాడు ప్రియదేని బిడ్డ. నిజంగా నీకు ఎన్ని బాధలున్నా కష్టాలున్నా ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తావో, నిజంగా దేవుడు ఎంతో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. నా జీవితంలో డెలివరీ టైంలో భయంకరమైన పరిస్థితి. డాక్టర్ అన్నాడు ఇంకా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో నాకు బాగా అన్నీ వినబడుతున్నాయి. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, నర్సులు అక్కడ ఉన్న వారు అందరూ ఏం మాట్లాడుతున్నారు, అన్నీ వినబడుతున్నాయి. చాలా క్రిటికల్ పొజిషన్. చాలా అంటే వీళ్ళకి చెప్పారా, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి, వీరి భర్తకి వీరి పేరెంట్స్ చెప్పారా అని డాక్టర్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. సర్జరీ చేసేటప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ నాకు వినబడుతున్నాయి. చాలా భయం వేసింది, బాధ వేసింది, ఇంకేం చేయలేం. అప్పుడు డాక్టర్ అంటుంది యుట్రసే తీసేయాల్సిన పరిస్థితి, గర్భసంచి తీసేయాలి, ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, గర్భసంచి తీయాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకి చెప్పారా అని నర్సుతో చెప్తుంటే ఆ మాటలన్నీ నాకు వినబడుతున్నాయి. ఆ పరిస్థితిలో నేను ఒకటే ప్రార్థన చేసి, అయ్యా నీవు నా మధ్యలోకి రా, మీరు నా మధ్యలోకి రండి, నా జీవితాన్ని మీరు మార్చే దేవుడు, నాకున్న పరిస్థితిని మీరు మార్చే దేవుడు, నా మీద దయ చూపించండి అయ్యా, కనికరాన్ని చూపించండి, హల్లెలూయా, నీ కనికరాన్ని చూపించండి అని, నీ ఇష్టం, నీకు ఏం చేయాలనుకుంటే అది చేసేయండి ప్రభువా, మీ చిత్తానుసారంగా చేయండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. నేను కళ్ళ మూసుకున్నాను. ఇంకా ఏమి నాకు వినపడట్లేదు ప్రియదేని బిడ్డ, వారు ఏం మాట్లాడుతున్నారో ఇంకా అన్నీ. ఎందుకంటే ఆ మాటలు ఎట్లున్నాయంటే భయపెట్టే మాటలుగా ఉన్నాయి. ఆ డాక్టర్లు నర్సులు మాట్లాడే మాటలు చాలా భయపెట్టే మాటలుగా ఉన్నాయి. ఆ మాటలు వింటుంటే భయం వేస్తుంది. అందుకే ఇంకా నేను ఒకటే ప్రార్థన, దేవాని చిత్త ప్రకారం చేయండి, నువ్వేం అనుకుంటే చేయండి అయ్యా, నా జీవితంలో కేవలం మీరు అనుకున్నట్టుగా నా జీవితంలో మీరు సాయం చేయండి అనే ప్రార్థన చేశాను. కళ్ళు మూసుకున్నాను, అంతే ప్రియదేని బిడ్డ. నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడంటే ఆ ఓవర్ బ్లీడింగ్ని స్టాప్ చేశాడు ప్రియదేని బిడ్డ. ఓవర్ బ్లీడింగ్ స్టాప్ చేశాడు, చక్కగా కుమారుని ఇచ్చాడు. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఎందుకు చేయవా, ఇంత భయంకర పరిస్థితి వచ్చింది, ఇంత రోగం వచ్చింది, నాకు ఇంత భయంకర పరిస్థితి వచ్చింది, నేను ఎప్పుడు నీ సేవ చేస్తున్నాను కదా, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేసి నీ సన్నిధికి వస్తున్నాను, నాకే జరగాలని దేవుని అనగడం కాదు. ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు దేవుని స్తుతించు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుని ఘనపరచు. ఎప్పుడైతే దేవుని సన్నతిస్తావో, దేవుని స్తుతిస్తావో, ఆ పరిస్థితిలో యోబులాగా నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తావో, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం. 10 మంది చనిపోయారు, తిరిగి 10 మంది పుట్టారంటే ఇంకెంత బలాన్ని దేవుడు ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. 10 మంది పుట్టారు, ఫస్ట్ చనిపోయారు, తర్వాత 10 మంది పుట్టారు, పిల్లలు పుట్టారు. పిల్లలు ఎట్లున్నాడు తెలుసా, ఆ దేశంలో వారు లాంటి సౌందర్యవంతురాలు ఇంకెవ్వరు లేరంట, అంత సౌందర్యవంతులు. నిజంగా ఇవ సాధ్యమేనా? 10 మంది పిల్లలు పుట్టారు, చనిపోయారు, మరి తర్వాత పిల్లలు పుట్టారు. యోబును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే 2 ఆశీర్వాదాల చేత యోబును నింపాడు. మునుపటి కంటే అధికమైన మేల చేత యోబును నింపాడు ప్రియదేని. యోబును అంత ఎందుకు హెచ్చించాడో తెలుసా? యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, హల్లెలూయా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామ స్తుతి కలి. ఆ పరిస్థితిలో కూడా దేవుని స్తుతించాడు. దేవునికి అంత భయంకరమైన కురుపులతో ఉన్నాడు, శరీరం అంతా కురుపులే, రోగంతో ఉన్నాడు, ఆ చిల్ల పెనుకులతో తీసుకొని బూడిద పోసుకుంటున్నాడు, గోక్కుంటున్నాడు. ఎంత భయంకర పరిస్థితి వచ్చిందంటే అంత భయంకర పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఏం చేయలేదు, సనగలేదు ప్రియదేని బిడ్డ. దేవుని స్తుతిస్తున్నాడు. ఆకాశమందు నీవు తప్ప